వెల్కమ్ టు సూర్య న్యూస్. సో హలో హలో, నా పేరు సూర్య. సో వెల్కమ్ టు సూర్య న్యూస్. సో మన ఛానల్లో మూవీస్ అనేది చాలా క్లియర్గా, చాలా మంచిగా, చాలా అర్థమయ్యే అలాగా సో చెప్తాము. సో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఈ ఛానల్ ఏదైతుందో సూర్య న్యూస్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో దట్ నాకు కొద్దిగా మోటివ్ ఉంటుంది. సో మన వీడియో అనేది కొద్దిగా ఎక్కువ మంది అవుతుంది. సో నాకు కొద్దిగా బాగుంటుంది అన్నమాట. ఛానల్కి నాకైనా మీకైనా కూడా. సో మన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను పెట్టాను. సో థ్యాంక్ యూ. సో ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే స్టోరీ అనేది తెలిసింది కదా, దూత. అంటే ఒక పత్రిక, న్యూస్ పేపర్ ప్రింట్ చేస్తారు కదా, ఆ పత్రిక అన్నమాట. సో ఇది మనం పార్ట్ 5లో ఏం చెప్పుకున్నాం, పార్ట్ 5లో ఏం చెప్పుకున్నామంటే, సో ఒక నిమిషం వీడియో రికార్డ్ అవుతుందా, అవుతుంది. సో ఏం చెప్పుకున్నామంటే, సో మన సాగరు ఆ యూట్యూబర్ చనిపోవడం. సో ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ప్రీవియస్గా. సో ఇప్పుడు మన సాగర్ ఎక్కడికి బయలుదేరుతాడు. సో ఆ న్యూస్ పేపర్ ఏదైతుందో ఆ డ్రెస్కి బయలుదేరేటప్పుడు మధ్యాహ్నం ఒక న్యూస్ పేపర్ కనబడుతుంది. ఆ న్యూస్ పేపర్లో ఇట్లా యూట్యూబ్లో చనిపోతాడని చెప్పేసి ఉంటుంది. సో దాని తర్వాత సాగరు అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? ఆ యూట్యూబర్ దగ్గరికి వెళ్తాడు, చనిపోతుంది. ఆఫ్టర్ దాట్ మళ్ళీ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ అడ్రస్ దగ్గరికి కార్ పట్టుకొని వెళ్తాడు. సో అక్కడ అడ్రస్ వెళ్ళి కనుక్కుంటాడు అనమాట, ఎక్కడ అని చెప్పేసి. సో చెప్పినాక లాస్ట్కి అడ్రస్కి రీచ్ అవుతాడు. సో రీచ్ అయినప్పుడు ఏమైందంటే అక్కడ ఎవరు ఉంటారు, ఫస్ట్లో మన సాగర్ వచ్చేసి ఒకరికి జాబ్ ఇస్తారు కదా నార్మల్గా, జాబ్ అపాయింట్మెంట్. సో ఆ పిల్లాడు వాళ్ళు ఇది. సో ఈ పిల్లాడు సో నువ్వేంది ఇక్కడ అంటే, సరే మా ఇల్లే. సో ఏమైంది సార్ అంటే, లేదు దూత గురించి కొద్దిగా తెలుసుకోవాలి. సో నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే, సరే మా తాతగారు సత్యనారాయణ
సాగర్ సత్యనారాయణ. సో మాకు 1962 వరకు మా పత్రిక అనేది ఉండేది, న్యూస్ పేపర్. అప్పుడు ఇట్లా వెళ్ళిపోయింది. సో అని చెప్పేసి చెప్పారు. సో నేను ఇంక ఇంట్లో తీసుకొచ్చా అంటే బయట ఒక రూమ్ ఉంటుంది మా తాతది. సో అంటే తాత వెళ్ళండి అంటే మన సాగర్ వెళ్తాడు. వెళ్ళాక ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నాడు వాళ్ళ డాడీ అవసరం అనమాట. అసలు తాత వాళ్ళ రూమ్లోకి ఎందుకు పంపించేసినావు దూత. సో అది నా ఒక్కని తప్ప ఇంకెవరికి తెలియద్దు. సో ఎందుకు పంపించావు, అసలు నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి పంపించేసావు. సో నీకు అసలు రైట్ ఇక్కడ నుండి వచ్చినందుకు ధైర్యము. సో నువ్వు పంపించాల్సిన అవసరం ఏముంది సో లోపలికి అని చెప్పేసి తిరుగుతాడు. అయితే ఆ పిల్లడు చెప్తాడు అనమాట. సో ఇట్లా మా సార్ వచ్చిండు. సో ఇట్లా నేను అప్లై చేసిన కదా. సో న్యూస్ పేపర్లో మన తాతగారి అలాగే మన వీళ్ళ తాతగారు ఉన్నారు, ఎవరైతే మన సత్యనారాయణమూర్తి దూత ఒక మెయిన్ హెడ్ అతను సృష్టించారు అన్నమాట. సో ఎవరైతే సృష్టించారో ఆయన హెడ్ అన్నమాట. సో ఎందుకు పంపించేసావు, సో అవసరం లేదా వెనక్కి బయటకు రమ్మని అని చెప్పేసి అంటే, సో అద్దు డాడీని ఎవరు చెప్తారు, ఈ పిల్లలు చెప్తారు, ఎవరు చెప్తారు, వీళ్ళు డాడీ చెప్పాడు అనమాట. చెప్తే నేను విన్నాడు, ఎవరు మా డాడీ అన్నాడు. సో 10 టైం అనేది బయటకు రమ్మని, అవసరం లేకుండా నేనే పోతాను బట్టి. ఒకటి అని చెప్పేసి వీళ్ళ డాడీ అంటాడు, ఎవరు డాడీ, ఈ పిల్లాడు డాడీ అంటాడు. అప్పుడు మన నాగ చేతులు అంతా వినేసి బయటకు వస్తాడు. ఎక్కడ ఈ రూమ్లో నుండి బయటకు వచ్చి చూస్తే ఎవరు మన ఫస్ట్ పార్ట్ 1లో మరి పార్ట్ 2లో సో ఒక పర్సన్ అంటే ఒక నిజాయితీ అంటే ఒరిజినల్ ఆర్ఎల్స్ నిజాయితీ జర్నలిస్ట్ ఉంటారు కదా, అతన్ని ఫైర్ చేస్తాడు కదా ఇక్కడ నుండి మన సాగర్ ఆఫీస్ నుండి. సో చేస్తాడు అతన్ని ఈ అబ్బాయి వాళ్ళ డాడీ. ఎస్ అంటే సాగరు, బి అంటే డాడీ, డి అంటే పిల్లలు. సో ఇతనికి మా జాబ్ అని చెప్తాడు, ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అయ్యామని చెప్పి ఇతనేమో ఫైర్ చేస్తాడు. ఎక్కడ నుండి మన సాగరు ఆఫీస్ నుండి ఆఫీస్ ఫైర్ చేస్తాడు. ఇతను బాగా ఏమన్నప్పుడు వీళ్ళ డాడీ అంటాడు అనమాట, ఎవరితో ఈ పిల్లవాడితో అంటాడు వీళ్ళ డాడీ. ఏమంటాడు అంటే సో ఇతను బాగా నీచమైన జర్నలిస్టు, సో చాలా కరప్టెడ్ జర్నలిస్టు. సో ఇతనిగా మన తాత స్టోరీ ఇచ్చేది, సో బెస్ట్ అడుగు అని చెప్పేసి తిడతారన్నమాట. ఎవరిని తిడతారు, ఈ పిల్లని తిడతాడు. తిట్టినప్పుడు సో వాళ్ళ డాడీ ఆ పిల్లాడితో నువ్వు బయటకు కూడా ఇక వర్క్ ఉందా అని చెప్పేసి అంటే, సో అని చెప్పేసి వాళ్ళ పొరడు కూడా అనమాట. పోయేసరికి ఇట్లా గొడవ పడి సో బయట పంపిస్తాడు ఈ పిల్లని. అప్పుడు ది కన్వర్జేషన్ స్టార్ట్స్ బిట్వీన్ ది నాగ చైతన్య alias సాగర్ అండ్ ఈ జర్నలిస్ట్.
సో ఏమంటాడు మన జర్నలిస్ట్, సో నువ్వేం మా అసలు దూత గురించి నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. సో దూత అనేది ఒక ఏంటంటే చాలా మంచి పత్రిక. సో మంచి పత్రిక. సో నువ్వు రాస్తే దానికి ఉన్న రెప్యుటేషన్ మొత్తం పడిపోతుంది. సో నువ్వు అవసరం లేదని చెప్పేసి ఈ జర్నలిస్టు ఈ సాగర్తో అంటాడు. సో మన అర్థం చెప్పేసి చెప్తాడు, వాళ్ళు మన జర్నలిస్ట్ సాగర్తో చెప్తాడు అంతే కదా. చెప్పేసరికి సో నేను ఎట్ ఎనీ కాస్ట్ మీ దివ్యాంశ తెలుసుకోవాలి, నేను ఈ పేపర్ అనేది నా ఆఫీస్లో పబ్లిష్ చేయాలి. సో మంచిగా అంటే సో అది మన ఈయన డాడీ వినడు, ఈ జర్నలిస్ట్ వినకపోతుంది. సరే మీరు చెప్పద్దు, నాకు తెలుసుకున్నది నేను రాస్తాను అంటే బ్యాడ్ రాస్తాను అని చెప్పేసి ఇంటర్వ్యూ చెప్తాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎవరు ఈ సాగర్కి ఈ జర్నలిస్ట్ చెప్తాడు అన్నమాట. సో ఇప్పుడు 1951 ఓల్డ్ అంటే పాస్ట్ స్టోరీ. ఎవరు చెప్తారు? జర్నలిస్ట్ వీళ్ళ డాడీ గురించి చెప్తా ఉంటారు అన్నమాట. ఇంకో స్టోరీలోకి వెళ్తే 1951 స్టోరీలోకి వెళ్తే అప్పుడు మన తనకి అబ్బాయిని తనకి ఎమ్మెల్యేగా ఉంటాడు. సో నెక్స్ట్ జర్నలిస్ట్ డాడీ సత్యమూర్తి. ఇంకొక అప్పుడున్న జర్నలిస్టు అజయ్ భూపతి. నెక్స్ట్ మన ఎమ్మెల్యే పైన పోటీ చేయడానికి ఉన్నది చక్రపాణి. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎమ్మెల్యే తన గెలవాలి, ఇంకొకటి ఈ దూత పత్రిక ఓనరు సో అజయ్ భూపతి. ఆ టైంలో దూత పత్రిక గెలిపిస్తుంది అనమాట జర్నలిస్ట్. ఇంకొకటి ఎమ్మెల్యేకు పోటీ చేస్తేనే చక్రపాణి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఈ చక్రపాణి ఎవడైతే ఉన్నాడో సో ఇతను మన ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటారు. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే సో ఇతని గెలవలేడు కదా, ఎందుకు గెలవలేడు? ఇతనికి అని గుడ్ నేమ్ ఉంటుంది అండ్ మంచి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఈ దూత ఉంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దూత. ఎందుకు ఇంత ఫేమస్ అయింది అసలు ఏం పట్టాలని నేను ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దూత దీనికి ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది ఏంటి కదా అంటే ఇదేంటంటే బ్యాడ్ న్యూస్ని ఎంకరేజ్ చేయడం, అట్లా ఓన్లీ ట్రూత్. మన సత్యమూర్తి ఏదైతే ఉన్నారో మన ఈ దూత పత్రిక యొక్క ఓనర్,
సత్యమూర్తి. ఎవరైతే ఉన్నారో ఓన్లీ ట్రూత్, అబద్ధమనే చెప్పారు. సో ఏదైతే ఈ దూతలో ప్రింట్ అవుతుందో అది మొత్తం రియల్ అని చెప్పేసి రియల్ అని చెప్పేసి పీపుల్ నమ్ముతారు అన్నమాట. ఇదేదైతే మా దూతంలో ఈ పత్రికని డెడ్లీగా నమ్ముతారు. సో అంత మంచి అన్నమాట. సో ఇది మన ఇండిపెండెన్స్ టైంలో ఈ జర్నల్ పత్రిక అనేది పీపుల్కి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఏ విధంగా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక కా అనేది ఉల్టా రివర్స్ రాసి సో చాలా హెల్ప్ చేస్తాను అన్నమాట. ఎందుకు హెల్ప్ చేస్తుంది? మన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళని సంరక్షించుకోవాలి, వాళ్ళని మంచిగా కాపాడుకోవాలి. సో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, పార్టీస్ ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి, సీక్రెట్ పార్టీస్ అన్నిటికీ హెల్ప్ చేసి ఈ దూత అనేది చాలా మంచి పేరు సంపాదించింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ 1951. సో ఇప్పుడు ఈ స్టోరీ అంటే ఇప్పుడు పాస్ట్లోకి వెళ్తే అంటే మూవీలో పాస్ట్, ఇప్పుడు మనం చెప్పబోయే ప్రజెంట్ అన్నమాట. సో వెళ్తే సో మన చక్రపాణి ఉన్నాడు కదా, చక్రపాణి. సో ఇతను మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన గెలవాలనుకుంటాడు కానీ ఇతనికి సపోర్ట్ అనేది ఉండదు. సో ఇటు టైంలో దూత అనేది మొత్తం దీంట్లో ఉంటుంది. సో ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఈ చక్రపాణి సో ఎమ్మెల్యే దగ్గర ఒక పాప అంటే నేను ఒక లేడీ వర్క్ చేస్తాను అన్నమాట. సో ఆ లేడీని 2 years నుండి ట్రాప్ చేస్తాడు. ఎందుకు? ఈ చక్రపాణి అనే ఈ ఎమ్మెల్యే ఫ్యామిలీకి మోసం చేద్దామని చెప్పేసి సో చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా చక్రపాణితోనే సొంతంలో ఉంటారు. ఫెరెన్లో చేస్తూ ఉంటారు. సో చేస్తూ ఉంటారు. సో మీకు ముందే చెప్పిన పేర్లు ఏంటి? ఒకటి చక్రపాణి, ఇంకొకటి అదే, ఇంకొకటి ఎమ్మెల్యే సత్యమూర్తి. ఈ చక్రపాణి వాళ్ళు న్యూ ఎమ్మెల్యే ఇడిపిలా అన్నమాట. యాదగిరి ఎవరు? సో ఇతనికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యేకి. కానీ ఎట్ టైంలో దూతాలు వాళ్ళు చేస్తాడు. ఎందుకు? మన సత్యనారాయణ గురించి చేద్దాం. ఇతను ఎమ్మెల్యే అంటే మంచి గుడ్ ఎమ్మెల్యే. ఈ సత్యమూర్తి వాళ్ళు దూత ఓనర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మీటింగ్ ఫస్ట్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్ జరిపాక ఈ అజయ్ భూపతి సత్యమూర్తిని ఎలాగైనా తిరుపతి పంపాలని చెప్పేసి ప్లాన్ వేసి టికెట్ తీసుకొని బస్సు ఎక్కిచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను ఉంటే
వీళ్ళ మీద ఏవైతే రూమర్స్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారో సాగనియాడు కాబట్టి సో మన అజయ్ భూపతి ఏం చేస్తాడు, మన సత్యమూర్తిని ఎక్కడ పంపిస్తాడు, తిరుపతి పంపిస్తాడు. సో ఇప్పుడు ఎవరు ఉంటారు, చక్రపాణి, అజయ్ భూపతి, ఎమ్మెల్యే కదా. ఉంటారు. అప్పుడు ఈ చక్రపాణి ఎవడైతే ఉన్నాడో లంగా అంటే విలన్ ఇలా లేడీకి లడ్డూలు ఇచ్చేసి ఎమ్మెల్యేకి ఇచ్చేసి అని చెప్పేసి చెప్తాడు. సో ఎందుకు అని అంటే ఈ లేడీ దగ్గర పనులతో మ్యారేజ్ సెట్ అయింది మాకు అని చెప్పేసి ఇచ్చేసి అంటే ఈ చక్రపాణి లడ్డు సినిమా గీసాడు. ఈ లడ్డు తీసుకుపోయి ఎమ్మెల్యే గీస్తే అందరికీ ఫ్యామిలీ మొత్తాన్ని తినిపిస్తాడు అన్నమాట. సో దీనికన్నా ముందు వీడు ఒక లా గీస్తాడు. లా ఏంటంటే ఐరన్తో చేసిన అనమాట. ఇచ్చేసి ఆ డోర్కి పెట్టేసానంటే ఈ లేడీ పెట్టేసి నార్మల్గా వస్తుందన్నమాట. పెట్టేసి మళ్ళీ తీసుకుపోయి మన చక్రపాణికి ఇస్తే చక్రపాణి మళ్ళీ ఒరిజినల్ ఇస్తే ఇతనికి ఇచ్చేస్తాడు, పెట్టేస్తారు. ఆ తర్వాత ఈ లడ్డులు ఉండేవి పెడుతుందో అవన్నీ ఈ ఫ్యామిలీ తినిపిస్తారు. తినిపించాక వీళ్ళందరూ ఏమంటారంటే అన్కాన్షియస్. అన్కాన్షియస్ అవుతుంది. అన్కాన్షియస్ అయ్యే వరకు ఏమవుతుంది, మన ఈ చక్రపాణి ఈ లేడీని వెళ్ళేస్తాడు. లేడీని వెళ్ళేసి ఒక రివర్లో చంపేస్తాడు. సో అక్కడ ఏమైనా పుట్టిస్తాడంటే ఇలా ఎమ్మెల్యే వాళ్ళు నన్ను ఇలా రేపు చేసి మనం వాడుకున్నారు, సో అందుకే షావుకారు ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్తారు. సో చెప్పినాక ఏమవుతుంది, ఇదంతా తెలియదు. తెగపోయేసరికి ఆల్రెడీ అన్కాన్షియస్ అయిపోతారు. ఆ రోజు రాత్రి ఈ లేడీని చంపిన రాత్రి ఎమ్మెల్యే ఇంటికి పోయి డోర్ ఓపెన్ చేసి, ఎందుకంటే మనకు ఆల్రెడీ పని మనిషి ఫస్ట్ డోర్ అనేది చేంజ్ చేస్తారు కదా, దానికి మ్యాగ్నెట్ పెట్టి బయట తీసుకొచ్చేసి చంపేస్తారు. ఇవన్నీ ఈ ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఉరి పెట్టేసి చంపేస్తారు అన్నమాట. చంపేసినప్పుడు పదకొండు మంది అనుకోతారు. అందులో ఒకటి పాప ఉంటుంది. ఆ పాప గురించి తర్వాత చెప్తారు. సో చంపేస్తారు. ఎవరు చంపేస్తారు, చక్రపాణి. సో చంపేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే చంపేస్తారు. చంపేసినాక ఈ న్యూస్ అయితే ఉందో ఈ అజయ్ భూపతి జనరేషన్ ఏదైనా వాళ్ళు దూత పత్రికలో ప్రింట్ చేసి ప్రజలకు తెలిసినట్టు చేస్తారు. సో అలా తెలిసినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే దూతాల ఉన్న కల్ట్ ఫాలోయింగ్ అని ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ట్రూత్ మాత్రమే చెప్తారు. ఓన్లీ ట్రూత్ కదా, ఓన్లీ ట్రూత్ మాత్రమే చెప్తారు అన్నమాట. సో అందుకని చెప్పేసి
ప్రజలు నమ్మేసి సో ఇంకా చక్రపాణి చెప్పింది నమ్మి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎమ్మెల్యే ఎందుకు వెళ్తారు? సో వీడు చెప్పింది నమ్మేసి వెళ్ళబట్టి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో అందరూ చనిపోతారు. భార్య ఎవరు కారణం అంటే ఈ లేడీ ఇట్లా మనం పని ఆమె కారణం, ఆమె రాస్తే చనిపోతుంది కదా. దాని గురించి వీళ్ళు అని చెప్పేసి వీళ్ళ పైన ఎక్కడి లేని నిందలు పడతాయి అన్నమాట. హారబుల్ సార్. సో ఒక నిమిషం ఉండండి, కొన్ని వాటర్ తెచ్చుకుంటా, వచ్చాక మీకు గుర్తు క్లారిటీగా. సారీ అండి, కొద్దిగా డిలే అయింది. సో చనిపోతారు అన్నమాట. సో ఈ పోలీసు ఎవరైతే ఎంక్వైరీ ఉందో అతను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అన్నమాట. వీడు కూడా బద్మాష్, వీడు కూడా లాగానే. చనిపోదు. అప్పుడు మన ఎవరైతే మన తిరుపతి సత్యమూర్తి ఉంటాడో అతను విలేజ్కి వస్తాడు అన్నమాట. విలేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, సో ఎమ్మెల్యేని కలిసి వస్తానని చెప్పేసి అనుకున్నారు. సో అతని వేరే సహచరుడు ఉంటాడు కదా, అక్కడ అతను చెప్తాడు ఇట్లా ఎమ్మెల్యే చనిపోయారు ఇట్లా అని చెప్పేసి అంటే ఫుల్ ఫాల్ అదైపోతాడు. ఎందుకు అట్లా అయింది, ఏమైంది అని అంటే, సో ఇట్లా సో ఇట్లా ఫేక్ న్యూస్ సృష్టించేసి మన అజయ్ భూపతిని మీ ప్రెస్ని ఆడేసుకొని ఇట్లా మోసం చేసిన జిల్లా కానీ సో ఇతను మొత్తం పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కి మన అజయ్ భూపతిని
ఇంకా చంపేద్దామని చెప్పేసి కొడదామని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళే వరకు సో అక్కడ చక్రపాణి మన పోలీసు మన అజయ్ భూపతి అంటే మీద మందు అక్కుంటా సో అక్కడ డ్రామాలు పడతారు అనమాట. అంటే మీద ఎట్లా అంటే సో ఇట్లా కష్టపడి ఇట్లా పంపించేసిన మన అజయ్ భూపతి వాడు ఎర్రి పప్ప. సో వానికి నీతి నిజాయితీ కావాలి. సో అంత పోయి కావాలి, అందరికి ప్రజలే కావాలి కదా. సో అని చెప్పేసి మన అజయ్ భూపతి మన చక్రపాణితో ఉంటాడు అన్నమాట. అంటే మనం వింటాడు. అప్పుడు పోలీసు కూడా సో సార్ నేను మస్తు హెల్ప్ చేసిన, మస్తు హెల్ప్ చేసిన ఈ కేసులో. సో నన్ను కూడా చూసుకోవాలి, మీరు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి చక్రపాణితో అంటాడు. అనేటప్పుడు ఈ చక్రపాణి ఎవరైతే ఉన్నారో సో ఆ ముసలోడు రేపు ఎట్లా వస్తాడు కదా. వచ్చినప్పుడు వాడిని యాక్చువల్గా వీడు మన సత్యమూర్తి ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా అతను రేపు రావాలి. కాకపోతే ఏం చేస్తాడు, ఈ న్యూస్ పేపర్ పైన ఉన్న ప్రేమతో ముందే వచ్చేస్తాడు అనమాట. వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇతను వింటాడు. వాళ్ళు మన ఈ దూత పత్రిక హెడ్ సత్యమూర్తి వెళ్ళేసి అక్కడ నుండి వెళ్ళిపోగానే మనకు అజయ్ భూపతి తెలిసిపోద్ది అనమాట. ఎందుకు తెలిసిపోతుంది అంటే మన సత్యమూర్తి ఎవరైతే ఉన్నారో ఏమైందంటే ఆయన దిగేటప్పుడు ఆ కార్లోకి వెళ్ళి బుక్ పడిపోతాడు. ఆ బుక్లో సంతకం పెట్టుంటుంది ఎవరిది, మన ఈయనది. సో ఇక్కడ బుక్ పడిపోయిందంటే సో మన బావతో మొత్తం తెలిసినట్టున్నారు. సో ఎటెనీ ఫస్ట్ అతను బతుకుంటే మనం చచ్చిపోతున్నట్టే. సో మన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది అనగానే ఏం చేస్తారు, మన అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిపోయేసరికి మన ఇతను ఉండడు. అప్పుడు వాళ్ళ భార్య ఉంటుంది. వాళ్ళ భార్య ఈ సత్యమూర్తి వాళ్ళ భార్య ఉంటుంది. అమ్మ ఇప్పుడు వచ్చారమ్మా, మీరు రేపు రావాలా, ఇలా వచ్చారు వాడు ఇలా నార్మల్గా రేపు రావాలని ఏం ఎందుకు వచ్చారు అని అడిగితే ఎవరు అడుగుతారు, అదే అడుగుతారు. ఎవరు అడుగుతారు, వీళ్ళ వైఫ్ని. అడిగినప్పుడు ఏమవుతుందంటే ఒక నిమిషం సో ఏమైంది అమ్మాయి ఎందుకు వచ్చారని అడిగితే సో ఇట్లా అయిపోయింది, అయిపోయినాక వచ్చేసినాము అని అంటే అజయ్ గారు ఏడున్నారు అని అంటే సో ఏమో నాకు తెలియదు, ఆఫీస్ వెళ్ళిండు అని అనగానే సో ఇతనికి అర్థం అయిపోతుంది అనమాట.
అబ్జర్వ్ అయిపోయి ఏమంటాడంటే అదే అంటాడు, ఇతనికి ఇట్లా తెలిసిపోయింది నిజం, వాళ్ళ వైఫ్లో కళ్ళలో సంతోషంగా లేదు, సో తెలిసిపోయింది వాడు వసకి మనం చనిపోయినట్టు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెతుకుంటూ మన మన సత్యమూర్తి మన ఈ మిషన్ ఏదైతే ఉందో ప్రింటింగ్ మిషన్, అతను ఒక లైట్ హౌస్లో పెడతాడు. లైట్ హౌస్లో పెడతాడు. వీళ్ళు అక్కడికే వెళ్తారు. ఎవరెవరు వెళ్తారు, ఈ అజయ్ భూపతి ఇంకా మన అజయ్ భూపతి ఇంకా మన చక్రపాణి ఇంకా ఈ పోలీసు వెళ్ళి సో రైట్ హౌస్కి వెళ్తారు. వెళ్ళగానే ఆ డోర్ బంద్ కొట్టేసి లోపల మన సత్యమూర్తి ఉంటాడు. అక్కడ కన్వర్షన్ జరుగుతాను వాడు, ఎందుకు ఇట్లా వేసినావు రా మోసము అదని అంటే, సో మరి నువ్వు ఎప్పుడైనా 5 అని ఇచ్చినావా, మాకు పైసలు అంటే ఇష్టము, నీకు న్యాయం అంటే ఇష్టము, ఎప్పుడు పైసలు లేకుండా బతకలేరు, న్యాయం లేకుండా కూడా బతకవచ్చు, కానీ సో పైసలు లేకుండా అయితే బతకలేరు అని చెప్పేసి చెప్తారనమాట. అనగానే ఎందుకు వెళ్ళి ఇంకా పోలీసు మనల్ని కొట్టేసి చంపేస్తాడు అనమాట. ఇవన్నీ మన దూతపతిలో ఉన్నారు. చంపేసి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇట్లా నీ మూడు చంపేసినావు, సో చెప్తే నేను కూడా చంపేసాను, నీ కొడుకు నువ్వు చంపేసినావు అంటే ఇంకా ఆమె చెప్పకపోయేసరికి మస్తు ఫీల్ అయిపోతాడు. అని ఫీల్ అయిపోయి ఆమె చెప్పదు, ఇంకా అది అట్లానే రాబట్టుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావద్దు అని చెప్పేసి. సో చెప్తాం. దానికన్నా ముందు ఒక చిన్న ముచ్చట అయిపోతే, సో నేను చాలా కష్టపడి, మీరు నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, సో చాలా కష్టపడి నేను ఇప్పుడు మీకు ఇదేదైతే ఉందో ఎవరైతే చూడలేరు వాళ్ళ కోసం, ఎవరికైతే అర్థం కాలేదు, ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కొద్దిగా అర్థం కావు, సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చాలా స్ట్రగుల్ చేసి ఈ బుక్ పైన రాసుకుంటూ మీకు ఒక్కొక్క క్యారెక్టర్ని పరిచయం చేస్తూ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నట్టు స్కాలర్గా చెప్పకుండా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నన్ను మీరు కన్సిడర్ చేసి కొద్దిగా మన ఛానల్ పేరు చేస్తుంది సూర్య అనేసి, సో వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఏమైతేనంటే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది. ఇంకా ఇలాంటి ఏదైతే వీడియోస్ అవి ఇంకా మంచిగా చేస్తాను, చాలా మంచిగా చేస్తాను, చాలా మంచిగా చేస్తాను. సో మీకు అర్థం కావాలని చెప్పేసి నేను కొద్దిగా లెంత్ చేస్తున్నా. సో మీరు షార్ట్ చేయమంటే ఇంకా షార్ట్ కూడా చేస్తాను, బట్ కొద్దిగా అర్థం చేసుకోవాలి. నా కోసం మన ఛానల్ గ్రోత్ కోసం కొద్దిగా హెల్ప్ చేయండి. ఒక్క నిమిషం మాట రాదు కొద్దిగా. సో చేయండి, ఇక్కడికి ఎత్తుతానే అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది ఎండ్. సో మనం ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వస్తే, ఇక్కడ మన ఈ జర్నలిస్ట్ ఎవరైతున్నారో
ఎవరు చెప్తారు? మన ఈ సాగర్కి స్టోరీ చెప్తారు. ఏది ఇదంతా ఏది ఉందో మొత్తం ఈ స్టోరీ అంతా జర్నలిస్ట్ లాగా చెప్తాడు. ఆహా, ఇదైందా కథ? సో లైట్ హౌస్ ఎక్కడ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అది అక్కడనే ఉందా అని అంటే, మిషన్ అక్కడనే ఉందంటే, ఏమో నాకు తెలియదు అని అంటే, సో ఇలాగలో ఈ జర్నలిస్ట్ లైట్ హౌస్ అడ్రస్ ఇస్తాడు అనమాట. సో లైట్ హౌస్ అడ్రస్ ఇస్తే ఏమవుతుంది? నార్మల్గా లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మిషన్ ఉంటుంది. మిషన్ అది ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది. అందులో ఉన్న చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి. అప్పట్లో మనకు ప్రీవియస్ ఎట్లా అంటే ఒక్కొక్క వర్షం తీసి పెట్టేసి న్యూస్ పేపర్ ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది? న్యూస్ పేపర్ ప్రింట్ చేస్తుంది. సో అప్పుడు అన్ని లెటర్స్ అని ఎత్తుకుతే ఒక కా అనేది చాలా టైంకి దొరుకుతుంది. దాన్ని ప్రింట్ చేస్తారు అనమాట. ప్రింట్ చేస్తే ఏమవుతుంది? నార్మల్ అది కా అనేది రివర్స్లో వస్తుంది. రివర్స్ రివర్స్లో వస్తుంది. వచ్చేసరికి వర్షం అయిపోతుంది. అప్పుడు ఇంకొక న్యూస్ పేపర్ వస్తుంది. మన ఇది ప్రింట్ చేసి ఇస్తారనమాట. ప్రింట్ చేసి ఇస్తే సో ఆయన మన ఎవరికి వస్తుంది? సాగర్కి వస్తుంది. సో ఆ న్యూస్ పేపర్లో ఏమని మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో ఎందుకంటే ట్విస్ట్ ఇది రక అయిపోతుంది సాగర్ కూడా. నెక్స్ట్ ఎవరు? పోలీస్ పేరు ఏంటి? కిరణ్. ఈ మా అసిస్టెంట్ వాళ్ళు రంగా. సో అప్పుడు వీళ్ళు ఏదైతే ఆ కుక్క డాగ్ శవాన్ని తవ్వుతారు కదా. సో తవ్వినప్పుడు ఏమవుతానంటే డాగ్ వెళ్తుంది. సో వీళ్ళు కనబడదు. సో అప్పుడు ఈ కిరణ్ అంటే పోలీసు, సో మనం ఏదో మిస్ అవుతున్నాం, ఆ మిస్ అయిన దాన్ని మనం కనిపెట్టాలి అని చెప్పేసి ఈ రంగాలు చెప్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేయాలి మేడం అని చెప్పేసి రంగా ఇదే చెప్తుంది. సో మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. సో రేపు రండి చెప్పా అంటే మన కిరణ్ అనేది వినదు. ఎందుకంటే కేసు అంటే అన్నమాట ఎట్టిని ఫస్ట్ కేసు తెలుసుకోవాలని చెప్పేసి అది 7 ఫీట్లో దొరికింది ఉంటుంది. సో దాని లోపల ఇంకొక శవాలు ఉంటాయి కదా అని చెప్పేసి కేసు చేస్తారు అన్నమాట. ఎవరు? ఈ కిరణ్ గెస్ చేసి సో మళ్ళీ మనం వెళ్ళాలి ఎక్కడికి? ఎప్పుడైతే ఈ డాగ్ది దొరుకుతుందో మళ్ళీ తవ్వాలి అని చెప్పి చెప్తుంది. ఇక్కడికి ఈ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది కదా. సో ఇది పార్ట్ 6 అన్నమాట. సో మీకు పార్ట్ 7 నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లవ్ కొద్దిగా హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్ 7లో కలుద్దాం మనం. Until then, take care, good night, sweet dreams and Jai Hind.